పట్టణంలోని వివిధ ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో అమరులైన అమరవీరుల యొక్క త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకుంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. స్వాతంత్ర సముపార్జనలో తమ ప్రాణాలను సైతం అర్పించిన అమరవీరుల త్యాగాల ఫలాన్ని వృధా కాకుండా మన జాతి గౌరవం కాపాడాలని ప్రఖర్ జైన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ తెనాలి శాఖ చైర్పర్సన్ మొమ్మనేని భానుమతి, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, పెనుగొండ వెంకటేశ్వరరావు, ఎస్ సాంబశివరావు, నాళం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన సబ్ కలెక్టర్ గారిని తీసి జెండా వందనం చేయడం జరిగింది. అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షల తరఫున అందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ మరి కలెక్టర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రగడకోటయ్య నగర్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎందరో మహానుభావుల కలల పంట మరెందరో అమరవీరుల త్యాగఫలం ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలమని సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. జాతీయ పతాకాన్ని ఎగరవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కొడాలి శ్రీనివాసరావు, డోగిపర్తి వీరభద్రరావు, కటారి శాంసన్, జొన్నాదుల నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, పానుగంటి శ్రీనివాసరావు, జొన్నాదుల గోపి, కటికం అప్పయ్య, మండూరి పున్నయ్య, జొన్నాదుల శివనారాయణ, గోలి రామ్మోహన్ రావు, సిహెచ్ కోటిస్వామి తదితరులు పాల్గొన్నారు. 78 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చినది. ఈ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి దాదాపు బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు రాజ్యాంగం అప్పటి నుంచి అమలైంది. ఆ రోజు నుంచి బడుగు బలహీన వర్గాలకు నిజమైన ఆర్థిక ఫలాలు అందే విధంగా, రిజర్వేషన్ సౌకర్యాలు కలిగే విధంగా ఎస్సీ ఎస్టీలకి అమలుపరిచారు. రాజ్యాంగపరంగా బీసీలకు కూడా అమలుపరచాలని ఈ సంవత్సరమైన కొత్త ప్రభుత్వంలో అయినా అటు ఎన్డీఏ ప్రభుత్వం మొత్తంలో అయినా బీసీలకు మంచి మేలు చేయాలని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజానాయకుడిని మేము కోరుతున్నాం. అట్లాగే తాపీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని తమ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను అసోసియేషన్ అధ్యక్షుడు కేవై రాజు ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దొడ్డంపూడి నాగరాజు, మైలా నాగరాజు, తాడిపర్తి శ్రీను, తోట వెంకటేశ్వర్లు, నక్కా వేణుగోపాల్, మాదల శ్రీనివాసరావు, పివి ఆంజనేయులు, గురువిశెట్టి శ్రీనివాసరావు, ఎర్రమోతు సత్యనారాయణ, చందు వెంకటేశ్వర్లు, చింతల గోపి తదితరులు పాల్గొన్నారు. ఏకముగా కూడి ఈ స్వాతంత్ర దినోత్సవమును స్వతంత్రించుకొని ప్రతి ఒక్కరూ ఈనాడు అందరూ హాజరయ్యి మాకు ఈనాడు 1930 నుండి ఈ సంస్థ ఏర్పరచుకున్నాం కనుక మేమందరం ఏకముగా సహోదరులుగా కూడి మేము ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నాము. ఈ ప్రభుత్వంలో మా కార్మికులకి కావలసిన వనరులన్నీ ఈ ప్రభుత్వం సమకూర్చాలని మేము అందరము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా మాలో ఎంతోమంది త్యాగశీలులు, ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు, ఎంతోమంది ప్రాణార్పణలు చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి అందరినీ మేము స్వతంత్రించుకుంటూ ఈ దినము ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నాము. అదేవిధంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడుబైన గంగా యాదవ్ మార్కెట్ సెంటర్లోని జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మన దేశానికి స్వాతంత్రం రావడానికి జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, చాకలి ఐలమ్మ వంటి ఎందరో నాయకుల కృషి ఫలితమే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ మల్లంపల్లి భీష్మపాములు, తెనాలి పట్టణ అధ్యక్షుడు చెట్టు శ్రీనివాసరావు, బుర్రా శ్రీను, నల్లగొర్ల గంగాదేవి, ఆర్టీసీ శ్రీను, మట్టి వీరేంద్ర, విశ్వనాథపల్లి శివశంకర్, పెనుమూడి నాని తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో ఘనంగా ఎవరైతే మనకి స్వతంత్రం తీసుకొచ్చారో వాళ్ళందరికీ ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మనకి స్వతంత్రం రావడానికి కారణం జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వల్లభాయ్ పటేల్ గారు, ఎంతోమంది, సాకల ఐలమ్మ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి,
సరోజమ్మ నాయుడు గారు, వీళ్ళంతా వాళ్ళు చేసిన త్యాగాలే ఈరోజు మనం స్వతంత్రంగా ఈరోజు మనం మన ఇండియాలో ఇలాగా తిరగలిగి మనం బతకగలుగుతున్నామంటే వాళ్ళ యొక్క చేసిన కృషికి ప్రాణాలు అర్పించారు. కాబట్టి మనం ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఘనంగా మన ఇండియాలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని చూసుకుంటున్నాము. అలాగే ఈ సందర్భంగా 78వ స్వతంత్ర సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇదిలా ఉండగా తెనాలి పట్టణంలోని మట్టం బజార్లో వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి మందిరం వద్ద శ్రావణ మాసం శుద్ధ ఏకాదశి రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అర్చకులు రావూరి శ్రీనివాస శర్మ స్వామివారికి జాతి భావం ఇనుమడింపచేసే విధంగా అలంకరణ చేసి విశేష పూజలు జరిపారు. ఈ పూజా కార్యక్రమంలో కమిటీ మరియు శ్రీ వీరాంజనేయ మహిళా భక్త బృందం పాల్గొంది. ఈ సందర్భంగా తెనాలి పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో జాతీయ జెండా ఎగరవేసి అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కార్యదర్శి ఫకీర్ అహ్మద్ రెడ్రోతు శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మేలు జరిగిందని చెప్పారు. ప్రభుత్వం ఉచిత ఇసుక ఇవ్వటం ద్వారా తమకు మేలు జరుగుతూ ఉంటే మరోవైపు ట్రాక్టర్లు యాజమాన్యం ఇసుక రవాణాలో ఇబ్బంది పెడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గోపాలం శ్రీనివాసరావు, ఆదిన కృష్ణ, కె రాంబాబు, సామ్రాట్ సుభాని, జి శంకర్, వి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ చౌక్లో జెండావిష్కరణ చేశాము. దీనికి అందరూ హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లానే అందరూ కలిసి కట్టుబాటుగా పనులు చేసుకోవాలని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరూ ఏకకంఠంతో మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు వనరుల కోసం పోరాటం చేసిన సమర్థం కూడా ఆసనమైంది. దానికి అధికారులు ఉన్న పార్టీలు కూడా దానికోసం సిద్ధపడాలి. దాంతోపాటు కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి మనం ఎప్పుడు చెప్తున్నాం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేశారు. ఆ నిర్వీర్యం చేసి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ డబ్బుని సొంతానికి వాడుకున్నారు. కనుక ఆ సంక్షేమ బోర్డుని వెంటనే పునరుద్ధరించి దానికి కావాల్సిన నిధులు మీరు ఎంతైతే వాడుకున్నారో ఆ డబ్బులు ఇచ్చేసి ఆ డబ్బులన్నీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ధరల పెరుగుదల కేవలం మన మిత్రులు చెప్పారు, కేవలం ఇసుకే కాదు, ఐరన్ పెరిగింది, సిమెంట్ పెరిగింది. ఇవాళ సామాన్య మనం ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. సామాన్య మనం ఇల్లు కట్టుకునే పరిస్థితి లేనప్పుడు భవన నిర్మాణ కార్మికులకు కూడా పని లేకుండా పోతుంది. అదేవిధంగా స్థానిక కొత్తపేటలోని ది అఫీషియల్స్ క్లబ్ తెనాలి కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ది అఫీషియల్స్ క్లబ్ తెనాలి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అఫీషియల్స్ క్లబ్ అనేటువంటిది 1941లో ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక మంది అధికారులు ఇక్కడ వచ్చి శారీరక, మానసిక ఉల్లాసం పొందటం జరుగుతుంది. పక్కన ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు మాకెంతో సహకారాలు అందిస్తున్నారు. ప్లేయర్స్ అందరూ, సీనియర్స్, జూనియర్స్, ఎంప్లాయీస్ చాలామంది దీనివలన ప్రయోజనం పొందుతున్నారు. సబ్ కలెక్టర్ గారు ఇండోర్ షటిల్ కోర్టు కూడా మాకు ఇస్తామని వాగ్దానం చేశారు. దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. నా పేరు ఎజ్రా విజయ్ శేఖర్, సెక్రటరీ, డాక్టర్ ఎజ్రా విజయ్ శేఖర్, సెక్రటరీ తీసుకున్నాను.